జై శ్రీరామ్. హౌ ఆర్ యు ఆల్? ఎలా ఉన్నారండి అందరూ? నేను బాగున్నాను. మీ అందరూ కూడా బాగున్నారని, ఇంకా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చూస్తున్నారు కదా, గాజర్ వచ్చేసింది మార్కెట్లో. ఎప్పుడెప్పుడు తీసుకొచ్చి హల్వా చేద్దామా అని వెయిటింగ్లో ఉన్నా అనమాట. తేడం లాస్ట్ సండే తెచ్చాను, బట్ అనుకోకుండా మండే రోజు మధ్యాహ్నం నుంచి బయలుదేరి వరంగల్ వెళ్ళాం అనమాట. మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ని కలుద్దామని. మళ్ళీ వెన్స్డే మధ్యాహ్నానికి వచ్చాం, కానీ ఆ రోజు కొంచెం రిలాక్స్ అయిపోయాను. రిలాక్స్ అయిపోయి నిన్న తయారు చేశాను అనమాట గాజర్ కా హల్వా. ఎందుకంటే ఇది చలికాలంలో వేడివేడిగా తినడానికి చాలా బాగుంటుంది. అండ్ ఎప్పుడు కూడా ఈ సీజన్లో వచ్చేవి తినాలి అని అనుకుంటాం కాబట్టి ఉత్తప్పుడు ఈ క్యారెట్ దొరకదు మనకి. వేరేది ఆరెంజ్ కలర్ క్యారెట్ దొరుకుతుంది, దాంతో టేస్ట్ అంత బాగుండదు అనమాట. ఈ రెడ్ క్యారెట్ దీంతో కొన్ని రకాల రెసిపీస్ చేస్తూ ఉంటాము. అందులో ఈ గాజర్ హల్వా సూపర్ హిట్ అనమాట. సో ప్రస్తుతం ఒక కడాయి తీసుకుని అందులో కొంచెం నెయ్యి వేసుకుని, అందులో జీడిపప్పు కట్ చేసినవి, కొన్ని బాదం పలుకులు చెప్పాను కదా ఆల్రెడీ కట్ చేసినవే నాకు మార్కెట్లో దొరికే తెచ్చుకున్నాను అని. ఎందుకంటే బాదం కట్ చేయడానికి కొంచెం గట్టిగా ఉంటాయి, టైం పడుతుంది. బాదమును జీడిపప్పు వేయించి తీసేసిన తర్వాత అప్పుడు కిస్మిస్ వేసి వేయించుకున్నాను. ఇందాక చూశారు కదా అండి, నేను కట్ చేసి పెట్టుకున్నాను క్యారెట్. ఫుడ్ ప్రాసెసర్లో వేసేస్తానండి, ఎందుకంటే అది ఈవెన్గా కట్ అవుతుంది, పెద్ద చిన్న ప్రాబ్లం ఉండదు. ఎక్కువ క్యారెట్ మన చేతితో గ్రేట్ చేయాలంటే కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్సే, చేయనెప్పుడుతుంది. ఈ మధ్య ఇంకొక రకం కూడా చేస్తున్నారు. క్యారెట్ మొత్తం మీద ఇలాగా పెద్ద పెద్ద పీసెస్లా కట్ చేసి కుక్కర్లో పెట్టి బాయిల్ చేసేసి దాన్ని మ్యాష్ చేసి కూడా చేస్తున్నారండి. బట్ నా దగ్గర ఫుడ్ ప్రాసెసర్ ఉంది కాబట్టి నేను ఇలా చేసుకున్నాను. ఇప్పుడు ఈ క్యారెట్ అది వేగి అన్నీ అయ్యే లోపల నేను ఏం చేశానంటే 1 లీటర్ ఫుల్ ఫ్యాట్ మిల్క్ పక్కన మళ్ళీ వేడవడానికి పెట్టాను. కొంచెం ఎక్కువసేపు మరిగించితే బాగుంటుంది అని చెప్పి పొంగొచ్చాక కూడా కాసేపు సిమ్లో పెట్టి మరిగించాను అనమాట. అందులోంచి ఒక 30 లీటర్ పాలు మట్టుకే నేను వేసుకున్నాను. యాక్చువల్లీ 1 కేజీ గాజర్కి 1 లీటర్ నుంచి 1.5 లీటర్స్ వరకు కూడా మనం పాలు పోసుకోవచ్చు. బట్ నా దగ్గర హోమ్ మేడ్ కోవా ఆల్రెడీ ఉంది. ఆ వీడియో నేను ఇదివరకు మీకు పెట్టాను, ఆ లింక్ కూడా ఈ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఎవరైనా మిస్ అయితే చూడండి. సో ఆ కోవాలో ఆల్రెడీ షుగర్ ఉందండి, సో అది కొంత వేసాను బాగుంటుందని. ఆ తర్వాత చిన్న గ్లాస్ తోటే 1 గ్లాసున్నర వరకు పంచదార వేశాను నేను. ఎందుకంటే నేను నెక్స్ట్ మిల్క్ పౌడర్ కూడా వేయకపోతున్నాను. మిల్క్ పౌడర్లో కూడా స్వీట్ ఉంటుంది, అందుకని అన్నీ జాగ్రత్తగా చూసి వేసుకోవాలి. బట్ గాజర్ హల్వాలో ఇన్ జనరల్ కొంచెం పంచదార బాగానే పడుతుందండి. సో ఇది డైరీ వైట్నర్ నా దగ్గర ఎప్పుడు ఉంటుంది, చెప్తూ ఉంటాను కదా. ఇంత పెద్ద ప్యాకెట్ వద్దు, మేము రెగ్యులర్గా వాడడం అనుకున్న వాళ్ళు జస్ట్ ఈ హల్వా పర్పస్ కోసం చిన్న ప్యాకెట్స్ కూడా అమ్ముతారు, 100-150 గ్రామ్స్వి. అవి కూడా తెచ్చి వాడుకోవచ్చు, సింగిల్ యూసేజ్లో అయిపోతాయి అన్నమాట. నేను కొంచెం ఎక్కువ స్వీట్స్ చేస్తూ ఉంటాను, అండ్ నాకు మిల్క్ పౌడర్ ఇష్టం కూడా, అందువల్ల కూడా నేను ఇంట్లో పెడుతూ ఉంటానండి. పాలతో చేసిన ఏ ఐటమ్ అయినా సరే అందులో 1 గ్లాసు 2 గ్లాసులు అంటే చేస్తున్న క్వాంటిటీ బట్టి నేను మిల్క్ పౌడర్ యాడ్ చేస్తాను. అది సేమియా పాయసం అయినా సరే ఆ టేస్టే అసలు నెక్స్ట్ లెవెల్ ఉంటుందన్నమాట. సో వై నాట్ అనిపిస్తుంది నాకు. ఎస్పెషల్లీ ఎవరైనా ఇంటికి వస్తున్నారు చేస్తున్నారు అంటే చూడ్డానికి సేమియా అయినా అనుకుంటారు, తీరా నోట్లో పెట్టుకున్నాక అదేంటి ఇంత టేస్టీ ఎలా వచ్చింది, మాకు రాదు అని అడుగుతారు నన్ను అందరూను. సో దాని వెనకాల సీక్రెట్ ఇదేనండి, కొంచెం మిల్క్ పౌడర్ వేయడం వల్ల టేస్ట్ బాగా ఎన్హాన్స్ అవుతుంది, క్రీమీగా వస్తుంది అనమాట టెక్స్చర్. సో ఇప్పుడు ఉండలు కట్టకుండా మనం వెంటనే కలిపేసుకోవాలి. ఒకవేళ 1-2 చిన్న ఉండలు వచ్చినా కూడా అదేం పెద్ద నష్టమేం లేదు, టేస్ట్ అయితే బాగానే ఉంటుంది. సో ఎప్పుడు మీరు గాజర్ కా హల్వా చాలా మంచిగా రెడ్ కలర్లో చూసుండుంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు బయట హోటల్స్లో ఫంక్షన్స్లో తింటే వాళ్ళు కలర్ యాడ్ చేస్తారు, ఫుడ్ కలర్. నేనైతే అది వేయలేదు. అండ్ నేను కోవా వేశాను, అది కొంచెం డార్క్ కలర్లో ఉంది, అండ్ మిల్క్ పౌడర్ వైట్గా ఉంది కాబట్టి ఆ రెండిటి వల్ల మనకి రెడ్గా రావాల్సిన హల్వా కొంచెం లైట్ కలర్లోకి వచ్చింది. కలర్ నేను కావాలని ఆర్టిఫిషియల్ కలర్స్ యాడ్ చేయలేదు, అందుకని కలర్ మీద వెళ్ళొద్దు, టేస్ట్ అయితే చాలా 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 బాగుందన్నమాట. అండ్ ఇంకో సంతోషకరమైన విషయం ఏంటంటే నేను షేర్ చేసుకున్నది, ఈ హల్వా నేను చేసినప్పుడు అసలు అనుకోనే లేదు. బట్ తర్వాత మా అన్నయ్య కొడుకు యుఎస్లో ఉంటాడు, వాడి దగ్గరికి కూడా ఈ హల్వా వెళ్తోంది. టేస్ట్ అయితే ఆసమ్ వచ్చిందనమాట. సో వాడి దగ్గరికి వెళ్ళి పంపించే అవకాశం వచ్చింది, సో ఇవాళే పంపించాను. అది కూడా నాకు చాలా చాలా సంతోషకరమైన విషయము, వాడికి ఏదైనా నా చేత్తో నేను చేసింది పంపించగలిగాను అని.
నాకు ఒక్కడే నెవ్యూ అండి, నాకు ఒక్కడే అన్నయ్య, అన్నయ్యకి ఒక్కడే కొడుకు. అందువల్ల కొంచెం ఎక్కువే అటాచ్మెంట్ నాకు. సో లాస్ట్లో మనం ఈ ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసేసుకోవాలి. అంటే నేను కొంచెం ఉంచాను, ఎందుకంటే కప్లో మనం తీసుకున్న తర్వాత పైన జస్ట్ ఒక 2-4 కనిపిస్తున్నట్టుంటే గార్నిషింగ్కి బాగుంటుందని పక్కకు పెట్టాను, అంతకన్నా ఏం లేదు. చాలా 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 బాగా వచ్చింది. మార్క్ మై వర్డ్స్, కోవా వేయకపోయినా ఒకవేళ మిల్క్ పౌడర్ మటుకు అవైలబిలిటీ ఉంటుంది కాబట్టి మిల్క్ పౌడర్ వేసుకునే చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది తొందరగా థికెన్ అవుతుంది అన్నట్టు, ఆ ముక్క నేను చెప్పడం మర్చిపోయాను దాని నుంచి. క్యారెట్లో ముందు పాలు పోసి ఎగిరించుకున్నాక పంచదార వేసాక మళ్ళీ పలచబడుతుంది కదా, అప్పుడు ఈ మిల్క్ పౌడర్ వేయడం వల్ల ఏమవుతుందంటే తొందరగా గట్టిపడుతుంది. నాకైతే ఒక హాఫ్ అన్ అవర్లోనూ 40 మినిట్స్లోనూ ఇంత హల్వా కూడా ప్రిపేర్ చేయడం అయిపోయిందండి. సో ఇదండి ఈరోజు వీడియో. మీకు నచ్చింది అనుకుంటా. నచ్చితే హైప్ చేయడం మర్చిపోతున్నారండి. ప్లీజ్ లైక్ చేయండి. లైక్ చేయగానే హైప్ ఆప్షన్ వస్తుంది, దాని మీద ప్రెస్ చేయగానే ఇన్ని పాయింట్స్ హైప్కి వెళ్తాయని చెప్తుంది, అది నొక్కండి. అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ప్లీజ్ షేర్ చేయండి నా వీడియోస్. సో సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే ఫోక్స్. జై హింద్.